పరస్పర సహకారం, స్వేచ్ఛాయుత వాణిజ్యంతో రెండు దేశాల సంబంధాలు బలోపేతం. భారత ప్రధాని మాల్దీవుల అధ్యక్షుడు సంయుక్త ప్రకటన. ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు. ఒక దేశంతో మరో దేశం పరస్పరం సహకరించుకోవటం, స్వేచ్ఛాయుత వాణిజ్యంతో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశ నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భేటీ అనంతరం మోడీ మాట్లాడుతూ మాల్దీవులతో భారత్ కు చిరకాల స్నేహం ఉందన్నారు. ద్వైపాక్షిక దేశానికి కష్టం వస్తే ఆదుకునే విషయంలో ముందుండే తొలి దేశం భారత్ అని తెలిపారు. సో ఖచ్చితంగా ఈనాడు ఏదైతే నరేంద్ర మోడీ గారు మాత్రం ఇదైతే బాగా చేస్తారు. ఇతర దేశస్తుల ప్రధానులతోని, అధ్యక్షులతోని ఈనాడు మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఇబ్బందులున్నా వారికి ఇబ్బందులు వస్తే కూడా స్పందించేటటువంటి రకమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో అదేవిధంగా ఫ్యూచర్లో భారతదేశానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఎన్నో దేశాలు ముందుకు వచ్చేటటువంటి ఆలోచనలు నరేంద్ర మోడీ గారు చేసినారు. ఎందుకంటే ఈనాడు ఆర్థికంగా వేరే దేశాలు దెబ్బతిన్నా కానీ మా సహాయం కావాలన్నా కానీ ఖచ్చితంగా భారతదేశం మొత్తం ఈనాడు వేరే దేశాలకు సపోర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా ఎప్పుడన్నా సంభవిస్తే భారతదేశానికి ఏమైనా నష్టం జరిగితే మాత్రం చాలా దేశాలు ముందుకు వచ్చి ఈనాడు భారతదేశాన్ని కూడా ఆదుకునేటటువంటి ఆలోచనలు ఇతర ప్రధానులకు కల్పించినాడు. సో అది మంచి ఆలోచనలు. ఈనాడు అదే విధంగా ముందుకుంటే సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా కొనసాగేందుకు స్నేహయుతమైనటువంటి ఆలోచన చేయడం చాలా సంతోషకరం నరేంద్ర మోడీ.